ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమియు తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక నీకేమియు తక్కువ కాదు. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీ దేవుడైన యెహోవానగు నేను నీకు తోడుగా ఉన్నాను గనుక నీకేమియు తక్కువ కాదు అని. నీ కుటుంబ అవసరాలు, నీ వ్యాపార అవసరాలు, నీ పరిచర్య అవసరాలు, నీ పిల్లల ఫీజులకు సంబంధించిన అవసరాలు, మీ స్టడీస్‌కు సంబంధించిన అవసరాలు, మీ కనీస అవసరాలు, అలాగే మీ నిత్య అవసరాలు, ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తానని ఈ రోజున మాట్లాడుతున్నారు. లాంగ్ టర్మ్ సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి. డెట్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. మీ రుణభారాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. మీ లోన్స్ అన్నీ క్లియరెన్స్ అవుతూ ఉన్నాయి. ఏది తక్కువ కాకుండా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యంలో నుంచి తీర్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని మీరు గ్రహించినట్లుగా మీ ప్రతి అవసరాన్ని దేవుడే తన మహిమైశ్వర్యంలో నుంచి తీర్చబోతూ ఉన్నాడు. మీకేది తక్కువ కాదు. మీకేమీ తక్కువ కాదు. మీకేది కొదువై ఉండదు అని సృష్టికర్త అయిన దేవుడు మీతో ఈ రోజున మాట్లాడుతున్నారు. దేవుని యొక్క కృప మీ మీద, మీ సంతానము మీద, మీ వ్యాపారం మీద, మీ కుటుంబము మీద, సంఘాల మీద, మీకు కలిగిన సమస్త వాటి మీద విస్తారముగా ఆయన కృపను విస్తరింప చేయబోతున్నాడు, కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా ఇవన్నీ మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు తన సేవకుని ద్వారా ఇశ్రాయేలీలతో, అనగా తన సంతానముతో, తన పిల్లలతో, తన స్వాస్థ్యముతో మాట్లాడుతున్నటువంటి మాట. పూర్తిగా ఈ వచనాన్ని గమనిస్తే నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు గనుక నీకేమీయూ తక్కువ కాదు అని. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణములో ఇశ్రాయేలీలకు దేవుడే తోడుగా ఉండి వారి కష్టార్జితంతో పని లేకుండా వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు. వారిని సమృద్ధిగా పోషిస్తూ నడిపించాడు. దేవుడే తన బాహుబలముతో వారిని పోషిస్తూ 40 సంవత్సరాలు నడిపించాడు. ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడే వారిని పరీక్షిస్తూ సర్వ సమృద్ధిలో గుండా నడిపించారు. కనానుకు వెళ్ళిన తర్వాత మరి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి వారిని సమృద్ధిగా నడిపించినట్లుగా మనం చూస్తాం. అలాగే బైబిల్లో ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి ఒక్కొక్క ప్రాంతానికి ఇద్దరిద్దరిని తన పరిచర్య నిమిత్తం పంపుతూ, మీతో మీరు ఏమీ తీసుకొని పోవద్దు, సమస్తమును నేను చూసుకుంటాను
అని చెప్పినప్పుడు యేసయ్య మాటని విశ్వసించి వారు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిచర్య అంతా ముగించుకొని మరలా తిరిగి యేసయ్య వద్దకు వచ్చినప్పుడు యేసయ్య వారితో అంటున్న మాట, నా శిష్యులారా, నా పిల్లలారా, నేను మిమ్మల్ని పంపినప్పుడు మీరు తిరిగి నా యొద్దకు వచ్చేటంత వరకు మీకు ఏదైనా తక్కువగా అయినదా అని. వారు అంటున్న మాట, మాకేది తక్కువ కాలేదు దేవా అని సమాధానం ఇచ్చారు. అలాగే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ గత జీవితంలో దేవుడు ఏ ఏ విషయాల్లో మిమ్మల్ని పరీక్షించారు? మీ పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితులలో, మీ రుణాలు తీర్చలేనటువంటి పరిస్థితులలో, మీ మీ అవసరాలు తీర్చబడవేమో అనేటువంటి ఆ పరిస్థితులలో చివరి క్షణంలోనైనా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి సందర్భాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఏ అవసరాల నిమిత్తము బాధించబడుతున్నారో, కలవరపడుతున్నారో వాటిని బట్టి దేవుడు మీతో ఉన్నాడని మీకు జ్ఞాపకం వస్తుంది. అదే రీతిగా ప్రస్తుతము ఏ అవసరాల నిమిత్తము మీరు ఎదురు చూస్తా ఉన్నారో ఆ ప్రతి అవసరాన్ని నేడు కూడా సమృద్ధిగా తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మీకు ఏది తక్కువ కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. మీకేది తక్కువ కాదు. ఇప్పటికీ నేను మీకు తోడుగా ఉన్నాను అని సృష్టికర్త అయిన దేవుడు ప్రభువు నీతో సెలవిస్తా ఉన్నారు. అంతేకాదు, ఇక మీదట మీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించి మీ అవసరాలనే కాకుండా ఇతరుల అవసరాలను కూడా మీ ద్వారా తీర్చబోతున్నాడు. ఇతరులను మీ ద్వారా సమృద్ధిగా పోషించబోతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోండి. దేవుని యందు సంతోషించండి. దేవుడు మీకు తోడే ఉన్నాడు. మీకేది తక్కువ కాదని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.